ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాహుబలి ది ఎపిక్ దెబ్బకి మాస్ జాతర రిలీజ్ డేట్ మారుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ నెల 31న రావాల్సిన రవితేజ సినిమా నవంబర్ 1న వస్తుంది అని ప్రచారం కూడా జరిగింది. ట్రైలర్ రిలీజ్ తో పాటు విడుదల తేదీ ప్రకటించేశారు. విచిత్రంగా 31నే సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోస్ తో విడుదల తేదీ ప్రకటించేశారు. ఎందుకలా చేశారు చూద్దామా? ఏ సినిమా అయినా ముందు రోజే ప్రీమియర్స్ వేసినా రిలీజ్ డేట్ మాత్రం ఆ తర్వాత రోజే ఉంటుంది. ఓజీని 25న రిలీజ్ చేస్తే 24 రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ వేశారు. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల చేస్తే ముందు రోజు 5న ప్రీమియర్స్ వేశారు. అయితే ఒక్కరు కూడా ప్రీమియర్స్ తో విడుదలవుతోందని చెప్పలేదు. కానీ మాస్ జాతరకు చెప్పాల్సి వచ్చింది. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూలై 10న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ డేట్ ప్రకటించారు. బాహుబలి 2 భాగాలకు కలిసి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ ని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆగస్టు 27న రావాల్సిన మాస్ జాతర వాయిదా పడి ఈ మధ్యనే అక్టోబర్ 31న వస్తున్నట్టు ప్రకటించారు. బాహుబలి ది ఎపిక్ మాస్ రాజాకు పెద్ద పోటీ కాదనుకున్నారు నిర్మాతలు. ఇంతవరకు ఏ రీ రిలీజ్ కు లేని విధంగా ఎపిక్ వరల్డ్ వైడ్ ప్రీ బుకింగ్స్ చూసి భయపడాల్సి వచ్చింది. దీంతో మాస్ జాతరను 31న మార్నింగ్ షోస్ తో కాకుండా ప్రీమియర్స్ తో రిలీజ్ చేస్తున్నారు. మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ చేస్తూ 6 గంటలకు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇలా ఒక సినిమాను ప్రీమియర్ డేట్ తో రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 31న వస్తున్న బాహుబలి ది ఎపిక్ ఎఫెక్ట్ మాస్ జాతరపై పడ్డంతో ఇలా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ది ఎపిక్ 31న రిలీజ్ అవుతున్నా 30నే ప్రీమియర్స్ వేసేయడంతో మాస్ జాతర కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ లెక్కన మాస్ జాతర కంటే ది ఎపిక్ ఒక రోజు ముందే థియేటర్లోకి వచ్చేస్తోంది.